అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే అండి, పెన్షన్ల గురించి జగనన్న 2250 చేసినప్పుడు ఒక మీటింగ్, 2500 చేసినప్పుడు మరో మీటింగు, ఇంకొక 750 అనుకుంటా అప్పుడో మీటింగ్. ఇప్పుడు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా ఏకంగా ఉత్సవాలటండి. ఇది పెన్షన్ పెంచినందుకు. అసలు ఏమన్నా నాకు అర్థం అవ్వట్లేదండి. అయితే జగన్ అని చెప్పిన ఒక అబద్ధం చూద్దాం ఫస్ట్. ఈయన అబద్ధం ఆడడంలో నిజంగా మరి ఒక రకంగా చెప్పాలంటే విజయమ్మ గారిది తప్పు అంటాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడకూడదురా బాబు నాయన, అబద్ధం ఆడితే దేవుడు వాతలు పెడతాడు, నరకంకి వెళ్ళిపోతాం మనం, కాబట్టి అబద్ధం ఆడకరని చెప్పలేదండి ఇతనికి. మన ఇంట్లో మన తల్లిదండ్రులు చెప్తారు కదా, రా అబద్ధం ఆడకూడదురా, తప్పురా, అలా అబద్ధం ఆడతారా అంటారు. కానీ ఇతనికి ఎవరు చెప్పలేదు. ఒకవేళ చెప్పిన వెండేమో పచ్చి అబద్ధాలు ముఖం మీద ఆడతాడండి. అయితే ఒకవేళ అవతలోడు కదా అబద్ధం అని తెలీదా అంటే ఎందుకు తెలీదు? ఇది డిజిటల్ యుగం, వెంటనే ఎక్కడికక్కడ ఆధారాలు అన్నీ వచ్చేస్తాయి బయటికి. ఈయనేమన్నాడు సార్ చూడండి. నాకు మాత్రం అబద్ధాలు ఆడేవాళ్ళంటే చాలా అసహ్యం అండి, చాలా అసహ్యం నాకు. గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అన్నది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎంత ఇస్తా ఉన్నారు అని అంటే కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నా. అద్భుతమైన పరిస్థితి అప్పట్లో. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? 11 నెలల క్రితం. 11 నెలల క్రితం కూడా అదే అబద్ధం. ఇక 11 మంత్స్ అయింది ఇది చెప్పి. ఇప్పుడు ఈరోజు ఇందాక ఆయన మాట్లాడిన దాంట్లో కూడా ఆయన చెప్పేది 1000 రూపాయలేనట. అవునా? 1000 రూపాయలే. మన దగ్గర పెద్ద ఆయన ఉన్నారు, ఆయన పిలుస్తాను. పెన్షన్ తీసుకుని ఆయన అంటే నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, జీవోలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అయితే వాటితో పాటు మరి ప్రత్యక్ష సాక్షి కూడా ఉండాలి కదా. పెద్ద ఆయన పిలుస్తాను. నాగరాజు గారు రండి. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నాగరాజు అండి. ఇంటి పేరు? పోతాడు నాగరాజు. ఎవరండి? ఉత్తరకంచి. ఉత్తరకంచి. మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం బాబు. ఎప్పటి నుంచి ఇస్తున్నారు పెన్షన్ మీకు? 200 పెన్షన్ కానీ చంద్రబాబు గారు 1000 రూపాయలు చేశారండి. కాదండి, 200 పెన్షన్ ఎవరు గవర్నమెంట్లు ఇచ్చేవారు? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లు ఇచ్చేవారండి. ఎంత? 200. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? వచ్చారు. వచ్చి 1000 పెంచారు. 1000 రూపాయలే. 1000 రూపాయలు. అయితే జగన్ అని చెప్పేది నిజమే. 1000 రూపాయలు పెంచారండి. తర్వాత 2000కి పెంచేశారండి. ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి టైంలోనే 2000 పెరిగింది. అంటే 1000 రూపాయలు పెంచింది అంటే 200ని 1000 చేసింది చంద్రబాబు గారే. 2000 చేసింది చంద్రబాబు గారే. అంటే దాదాపు ఎంత? 200 నుంచి 2000 చేశారంటే 1800 పెంచారా? 1800 పెంచారండి. 1800 పెంచారు చంద్రబాబు గారు. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంత పెంచాడు? 750 రూపాయలు. సంవత్సరానికి 250 పెంచుకొచ్చాడు బాబు. సంవత్సరం 250 పెంచి ఇప్పుడు 5వ సంవత్సరం ఇది. రేపు 3000 ఇస్తానని చెప్తున్నారు. ఇస్తారో పోతారో మనకు తెలీదు. ఇప్పటికైతే 2750 రూపాయలు ఇస్తున్నారు. అంటే చంద్రబాబు గారు 2000 ఇస్తే ఈయన 750 పెంచారు. అంతే కదా ఇప్పటికి. మరి 1000 రూపాయలే ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. 1000 రూపాయలు ఇవ్వటం ఏంటి? 200 కానీ 1000 రూపాయలు కానీ 2000 పెంచింది చంద్రబాబు గారే. ఓకే. అయితే మరి జగన్ చెప్పేది అబద్ధం కదా? అయితే మనకి అబద్ధం మనకి దానికి ఏం చెప్పం మేము. మరి లేదనుకుంటే మనం ఏం చెప్తాము? అంతలాగా అబద్ధాలు చెప్తున్నాడు అంటే మరి మీరు ఎలా నమ్ముతారు? మేమే నమ్మొచ్చిన వీడియో ఒకటి లెటర్ ఒకటి పంపిస్తాడు. మేము పెన్షన్ తీసుకోవడం మాకు తెలదా? ఏ కుర్రోళ్ళమా? 2200 పెన్షన్ 1000 రూపాయలు పెంచి మళ్ళీ ఒక 6 నెలలు పోయిన తర్వాత 2000 పెంచేచ్చారు చంద్రబాబు గారు. ఆ 2000 పెన్షన్ నడిచింది. ఈయన వచ్చాడు 750 పెంచాడు. సంవత్సరానికి 250. ఈ 5 సంవత్సరాలు కలిపి 750 పెరిగింది. ఇప్పటికి రేపు తోడు 3000 అవుతుందేమో. ఇంకా 3000 అవ్వలేదు. రేపు 1వ తారీఖు నుంచి అవుతుందేమో. రేపు 1వ తారీఖు వచ్చి నెలలోను. ఈ నెలకు లేదు, ఇంకా జనవరి 1 నుంచి. అయితే ఎన్ని నెలలు ఇస్తాడు? మా అయితే 2 నెలలు ఎలక్షన్ వచ్చేస్తుంది. 2 నెలలే అంటే. ఆ 2 నెలలు పెంచాలి కదా. మరి మేము వెళ్ళాలి కదా ఓట్లేనికి. అది అందుకే పెంచాడంటావు. అందుకే. ఓకే. ఇప్పుడు నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, రాజే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఏమైనా చెప్తాడులే అనుకోవచ్చు. ఇక సాక్ష్యం కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎవరో పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడిగి చూడండి. జగన్ ఏమన్నాడు? చంద్రబాబు 1000 ఇచ్చాడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చారు పెన్షన్. 2000 కూడా ఎక్కడి నుంచి 2000 ఇచ్చాడు ఆయన? 200 పెన్షన్. తర్వాత సిబిఎన్ గారు వచ్చాక 200 నుంచి 800 పెంచేసి 1000 రూపాయలు చేసాడు. అంటే ఒకేసారి 800 పెంచాడు ఈయన. ఒకేసారి
800 సింగిల్ షాట్లో పెంచేశాడు. తర్వాత మళ్ళీ సిబిఎన్ గారే ఒక 6 నెలలు ఉన్నట్టు, అప్పుడు ఆ పెద్ద ఆయన మాటలు విన్నారు మీరు, 2000 చేసాడు. 2000 చేస్తే ఇప్పుడు ఎంత అయింది? ఇక్కడ 1000, ఇక్కడ 800, మొత్తం 1800 రూపాయలు పెంచాడండి. కేవలం 5 సంవత్సరాలు ఆయన 2014 నుంచి 2019 వరకు అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షను 1800 పెంచాడు. 200 ఉన్నదాన్ని 2000 చేసాడంటే 1800 పెరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్ వచ్చి ఈ 2000కి చంద్రబాబు గారు ఇచ్చి 2000కి ప్లస్ 250 ప్లస్ 250 ప్లస్ 250 ఈ 3 సంవత్సరాల్లో ఇతను పెంచింది ఎంత అయ్యా అంటే కేవలం 750 రూపాయలు పెంచాడు. 1800 పెంచిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆఫ్టర్ ఆల్ 750 రూపాయలు పెంచి దానికి 250 పెంచినప్పుడు ఒక పెద్ద మీటింగు, ఓ 10 కోట్లు 20 కోట్లు పెట్టి, మళ్ళీ 2500 చేసినప్పుడు పెద్ద మీటింగు, ఆ 2750 చేసినప్పుడు పెద్ద మీటింగ్, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, ఇప్పుడైతే ఏకంగా 3000 చేస్తున్నప్పుడు సంబరాల 8 రోజులు 8 రోజులు ఏకంగా ఇంకా ఏదో నవరాత్రులు చేసుకున్నట్టే, నవరాత్రి సంబరాలట. 1800 పెంచిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కనీసం బాబు నేను 1800 పెంచానని చిన్న మీటింగ్ పెట్టలేదు, లేకపోతే ఇదిగో నేనే పెంచాను ఇంక మీ అందరు బతుకులన్నీ నేను మార్చేసానని అతను డబ్బా కొట్టుకోలేదు. ఆయన ఏంటండి పబ్లిసిటీ పిచ్చి, తప్పు కాదా ఇది? సిగ్గు అనిపించట్లేదా అని? ఏమంటే